ప్రజెంట్ నేను వచ్చేసి సికింద్రాబాద్ లో ఉన్న శ్రీ గణపతి జ్యోతిష్యాలయం దగ్గర ఉన్నాను. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువు గారు శివరామ్ రాజు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? మేమంతా కోయి రాజులం కదా. మాది భద్రాచలం దగ్గర. తాత నాన్న నుంచి నా నుంచి మా కుమారుడు. మా కులదైవం అంతా వనదుర్గాదేవి. ఆ అమ్మవారు పూజలు చేస్తుంటారు. అంతా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. మినిస్టర్లు, ఫిల్మ్ యాక్టర్లు, రాజకీయ నాయకులు. ఫస్ట్ నెబురు వచ్చారు. నెబురు వచ్చినప్పుడు మా తాత పులి పిల్లను పట్టించాడు. ఇది ఇప్పుడంతా నాగరికత వచ్చిన కాడి నుంచి సికింద్రాబాద్ వచ్చి అమ్మవారు వాక్ చెబుతుంటాం. ముఖం చూసి, హస్తరేఖలు చూసి, గవ్వలేసి పరిష్కారం కూడా చెప్తారా? పంచాంగంలో చూసి ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పేస్తాం. ఎలాంటి పరిష్కారాలు చేస్తారు? బిజినెస్ కాని వాళ్ళు, కుటుంబంలో మనశ్శాంతి లేని వాళ్ళు, అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి కాని వాళ్ళు చేతబడులు చేస్తారు కదా. అసలు చేతబడి అనేది నిజంగా ఉందా? దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఆ దుష్ట శక్తులు చేసేది ఎవరంటే, కొంతమంది నిమ్మకాయలు, బియ్యం, మిరియాలు, అక్షంతలు చేసుకొని వాళ్ళ తల మీద గల్లి తిప్పుకొని బజార్లు వేస్తాం. జనాలకు తెలియదుగా. రోడ్ల పైన వచ్చి దాటుతాం. ఇక దాటినోడికి కొన్ని కోట్లు బిజినెస్ పెట్టి వ్యాపారం జరగలేదంటే దానికి నరఘోషం. భార్య భర్తలు ఎప్పుడు గొడవతోనే ఉంటారు. మగవాళ్ళు ఈ భార్య ఉండంగానే ఏరియా అమ్మాయితో ప్రేమిస్తుంటారు. వశీకరణ. కొత్త ఫోటో తీసుకొని మళ్ళా అమ్మాయి దగ్గరికి పోకుండా. కానీ కొంతమందికి అమ్మవారు శక్తి ఇస్తారు. ఈ శక్తి తెలుసునా మీకు? ఇదంతా మూడు తరం నుంచి నమస్తే, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను వచ్చేసి సికింద్రాబాద్ లో ఉన్న శ్రీ గణపతి జ్యోతిష్యాలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ ఎలాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, గురువు గారు ఎలాంటి సమస్యలకి పరిష్కారం చెప్తారు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గురువు గారు శివరామ్ రాజు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? మీరంతా బాగా? బాగున్నాం గురుగారు. సంతోషం. గురుగారు, మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? మాకు ఈ వృత్తి వచ్చి చిన్న వయసు, ఒక 15-16 వయసు నుంచి మాకు ఈ వృత్తి చెప్పేది తెలిసిందా. ఎట్లంటే మేమంతా కోయి రాజులం కదా. మాది భద్రాచలం దగ్గర. మాకు చిన్న వయసు నుంచి మా నాన్నగారు వయసు నుంచి, మా తాత వయసు నుంచి అట్లా మాది పరంపర పెద్దవాళ్ళ నుంచి వస్తుంటది. మాకు పూర్వీకుల నుంచి తాత, నాన్న నుంచి నా నుంచి మా కుమారుడు. మొత్తం ఇంకా మీరు జీవితాంతం ఇదే వృత్తి? మాదంతా భద్రాచలం దగ్గర. మా కులదైవం అంతా వనదుర్గాదేవి గుడి కట్టించి ఆ అమ్మవారు పూజలు చేస్తుంటాం. అమ్మవారు అంతా అంజనం వేసి, అంజనం కూడా వేస్తుంటాం. పూజ అంజనం అంటారు కదా. అంతా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. మినిస్టర్లు, ఫిల్మ్ యాక్టర్లు, రాజకీయ నాయకులు. తెలిసిందా. ప్రాబ్లం ఉండ వాళ్ళంతా వచ్చి మమ్మల్ని సంప్రదించి శివరామరాజుని వాళ్ళంతా వచ్చి 2 రోజులు 3 రోజులు ఉండి మా ఊర్లో వెళ్తుంటారు. ఎక్కడ? భద్రాచలంలో. భద్రాచలం దగ్గర చింతలపల్లి గూడెం. మీ మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరు, అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉంటారు? అందరంటే ఇప్పుడు అంతా నాగరికం వచ్చింది. ఇంతకు ముందు ఉండేప్పుడు నాగరికం లేదు కదా. మా తాతలు ఉండేప్పుడు అడవులలో అప్పుడు నాగరికత లేదు. ఇప్పుడు నాగరికత వచ్చాయి. అప్పుడు చదువులు లేవు కదమ్మా. చదువులు లేక అప్పుడంతా పూజలు చేసుకొని ఆ అడవిలో అమ్మవారు గుడి కట్టించి ఆ అమ్మవారికి అంతా సేవ చేసుకొని ఆమె పూజలలో ఉండవు. ఇది ఇప్పుడంతా నాగరికత వచ్చిన కాడి నుంచి ఇప్పుడంతా ఆఫీసు పెట్టి సికింద్రాబాద్ వచ్చి ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. ఇక అప్పటి నుంచి ఇక్కడే ఉండి పూజలు చేసుకొని జనాలకి ఎంతో మందికి అమ్మవారు వాక్ చెబుతుంటాం. దైవ వాక్ అంటారు కదా. మా కులదేవత వనదుర్గాదేవి అమ్మవారు పూజలు చేసుకొని ఒళ్ళు మీదకి వస్తుంటది అన్నమాట. ఒళ్ళు మీదకి వచ్చినప్పుడు అమ్మవారు 3 అంటారు కదా. ముఖము చూసి ఫేస్ రీడింగ్ లెక్క ఆ అమ్మవారు మాటలు చెప్తుంటది మాకు. ఇప్పుడు నీ ముఖము చూస్తే నీకు ఏమి జరుగుతుందా, నీ పరిస్థితి ఎట్లుందా, నీ లైఫ్ ఎంతవరకు ఉందా అని
అది అమ్మవారు 3 వస్తే చెబుతాం మేము. తెలిసిందా? ముఖం చూసి హస్తరేఖలు చూసి గవ్వలేస్తుంటాం. గవ్వలేసి పంచాంగం అంటారు కదా, ఇది తాతల ముత్తాతల నుంచి పంచాంగం. మాకు ఎవరెవరు పేర్లో ఏ ప్రాబ్లం ఉన్నా పంచాంగం వేస్తాం. పరిష్కారం కూడా చెప్తారా? పంచాంగం వేసి దాంట్లో ప్రాబ్లాలు తెలుస్తాయి కదా. తెలిసినప్పుడు మరి ఆ ప్రాబ్లానికి ఏం చేయాలా, ఏమిటా, మరి ఎట్లా చేస్తే బాగుంటారా అని మేము చూసి, అంజనంలో చూసి, పంచాంగంలో చూసి ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పేస్తాం. ఇది ఇట్లా చెయ్యాలండి, ఇట్లా చేస్తే బాగుంటారు అని అన్ని విధాలుగా పూజలో చూసి కట్టుకట్టి అన్ని విషయాలు చెబుతుంటాం. చక్కగా చెప్పారు గురుగారు మీ గురించి. మీ దగ్గరకు వస్తే ఎలాంటి పరిష్కారాలు చేస్తారు? జాబ్ విషయం గాని, పెళ్లి విషయం గాని, గొడవలు గాని, ఇంట్లో కుటుంబ సమస్యలు గాని, ఎలాంటి దాంట్లోకి మీరు పరిష్కారాలు చెప్తుంటారు? మా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. శివరామరాజుని సంప్రదించి తెలిసిందా అంటే కొంత ప్రాబ్లం ఉండవాళ్ళు ఎక్కువ మా దగ్గరికి వస్తుంటారు. ఎట్లంటే ఏ ప్రాబ్లం అంటే బిజినెస్ కాని వాళ్ళు, కుటుంబంలో మనశ్శాంతి లేని వాళ్ళు, ఇంట్లో గొడవలు అవుతుంటాయి కదా భార్య భర్తలకి, తెలిసిందా గొడవలు అయిన వాళ్ళు, కుటుంబంలో అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి కాని వాళ్ళు, కొంచెం ఆరోగ్యం, కొంతమందికి పచ్చివాతం వస్తుంది, కాలు చెయ్యి నోరు పడిపోతుంది. అగాసుంటి వాళ్ళు శాతపళ్ళు చేస్తారు కదా, ఆ శాతపళ్ళు వల్ల కొంతమందికి ఆరోగ్యాలు బాగోవు. కుటుంబంలో ఆరోగ్యాలు బాగలేక కాలు చేయి పడిపోయి చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళు కొంతమంది తెలుసుకోరు, జనాలు తెలుసుకోకుండా వాళ్ళ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడక్కడ చూపించుకుంటారు. తెలిసింది అది ఒంట్లో వచ్చిందైతే ఆ డాక్టర్లు బాగు చేస్తారు. అది ఒంట్లో రాంది శాతపడి చేస్తుంటారు కదా, అట్లా శాతపడి చేసిన వాళ్ళు ఆ ప్రాబ్లం అయితే ఆ హాస్పిటల్ మందులు మాత్రలు దానికి పోయేది కాదని ఇక వాళ్ళు ఎట్లయినా మా సొంత గురువుల దగ్గరికి రావాలి. సరే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు 4 సార్లు చెప్పారు చేతబడి అని. అసలు చేతబడి అనేది నిజంగా ఉందా? దాని ప్రభావం ఎలా ఉంటుంది? శాతపడి అంటే ప్రపంచంలో తెలిసిందా భగవంతుడు అంటే ఎంత గొప్పవాడో, తెలిసిందా దుష్ట శక్తులు అంటే అంత గొప్ప. ఆ దుష్ట శక్తులు చేసేది ఎవరంటే జనాలే. కేరళ గురువులు అంటారు కదా, ఆ కేరళ గురువులు ఆ శాతపళ్ళు చేసేది. తెలిసిందా వాళ్ళు సొంత స్థానం కేరళ సైడ్ ఉండేది. వాళ్ళు ఇప్పుడు అన్ని జాగాల్లో ఉంటున్నారు, అన్ని ఊర్లలో ఉంటున్నారు. వాళ్ళు ఎలాగుండేది ఎవరికి తెలియదు, ఒక పిచ్చి వాళ్ళ రూపంగా ఉంటారు. తెలిసిందా అసంటి వాళ్ళు ఇప్పుడు నీకు నాకు పడదనుకో, పడినప్పుడు నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఫలానోళ్ళు ఉన్నారు, వాళ్ళకి నాకు పడతామలే, చాలా గొడవలు అవుతున్నాయి, చికాకులు అవుతున్నాయి, ఆస్తుల గురించి డబ్బు గురించి పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి స్వామి, మరి వాడు ఎగిరిపోవాలి, లేకుంటే వాడికి కాలు చేయి పడిపోవాలి, కలిసిందా కుటుంబంలో మంచంలో పడిపోవాలి అని మీరు అక్కడ కనుక్కుంటారన్నమాట. వాళ్ళని కేరళ గురువుల్ని కనుక్కుంటే వాళ్ళు చేస్తారు. నిజంగా ఉందా అసలు చేతబడి ఉంది అంటే దాన్ని తెలుసుకోవడం ఎలా? చేతబడి ఒక మనిషికి చేశారని ఎలా తెలుసుకోవాలి దాన్ని? వాళ్ళ ముఖం చూస్తే తెలిసిపోతాం మాకు. కానీ మాకెలా తెలుస్తుంది? ఇప్పుడు మాకు చేతబడి చేశారని మేము మీ దగ్గరికి రావాలంటే మాకు తెలియాలి కదా. ఫస్ట్ మీకు తెలియాలంటే ఒకసారి సంప్రదించాలి. సంప్రదిస్తే అంజనం వేస్తాం. అంజనం వేస్తే పూజలో అర్థమైపోతుంది. అమ్మవారు పూజలో అంజనం వేస్తే ఇది ఒంట్లో వచ్చిన ప్రాబ్లమా, ఇది బయట వచ్చిన ప్రాబ్లమా అని మాకు తెలిసిపోతుంది. మేము పూజలో చూసి చెప్పేస్తారు. ఒంట్లో వచ్చిందా బయట వచ్చిందా అనుమానం ఉన్నా సరే మిమ్మల్ని సంప్రదిస్తే, అనుమానం ఉన్నా ఒకసారి సంప్రదించాలి. సంప్రదించి శివరామరావు దగ్గరకు వచ్చి మరి ఇట్లా ఉంది స్వామి, తెలిసిన ఆరోగ్యం బాగలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నా, మరి దీనికి కారణం ఏమిటి, కొంచెం నా ప్రాబ్లం ఏమిటని మీరు అడిగితే మనం చెప్పేస్తాం. చూసి చెబుతాం, దానికి తగువైనట్టుగా తెలిసిందా దానికి ఎట్లా చేయాలా, దానికి ఎట్లా తీసేయాలా. మరి వాళ్ళు శాతపడి చేస్తే వాళ్ళ ఆరోగ్యం చాలా ఇబ్బందులు ఉంటారు కదా, ఉండేప్పుడు దాన్ని అంజని వేసి కట్టు కట్టి దాన్ని ఏరులతో తీసేస్తాం. తీసేసి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి కదా,
పండుకుంటే నిద్ర పట్టాలి కదా, వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలంటే మళ్ళీ వాళ్ళకి తాయితులు ఇస్తాం. తాయితులు వాళ్ళ ఇంటికి అంతరాలు అవన్నీ పూజ చేసి తెలిసిందా వాళ్ళ పేరు మీద ఇస్తాం మేము. అవి వాళ్ళ మెల్లో కట్టుకున్నా, తాయితులు అంతరాలు ఇంట్లో పెట్టుకున్నా వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని పనులు అవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటారు. బ్లాక్ మ్యాజిక్ చేసిన అంటే అనుమానం ఉన్నా చేసినా మీరు పరిష్కారం చెప్పి తాయితులు ఇచ్చి మొత్తం ఏం లేకుండా తీసేస్తారు. తీసేస్తాం. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలని చాలా మంది చాలా ఎగ్జామ్స్ రాస్తుంటారు, జాబ్ రావట్లేదని, గవర్నమెంట్ జాబే గానీ ప్రైవేట్ జాబే గానీ, అలాంటి వాటికి కూడా మీరు పరిష్కారం చెప్తారా? బయట దేశం వెళ్ళాలనుకుంటారు, ఎంతెంతో డబ్బు పెడతారు తెలిసిందా, ఎంతో డబ్బు పెట్టి బాధలు పడుతుంటారు, వీసాలు రాక తెలిసిందా, డబ్బులు కట్టేసి బాధలు ఇబ్బందులు పడుతుంటారు తెలిసింది. దానికి కారణం ఉంటుంది, వాళ్ళ దేశం వెళ్ళాలని వాళ్ళ మనసులో ఉంటది కదా, ఆ ఉన్నప్పుడు వాళ్ళకి కాకోకుండా ఉంటదిగా. అగాసుంటి వాళ్ళు మా దగ్గరికి రావాలి, వచ్చి శివరామరాజుని సంప్రదించి తెలిసిందా, మరి స్వామి మరి మాకు విదేశ ప్రయాణాలు ఏదనుకున్నా కాటం లేదండి అని మమ్మల్ని నేరుగా వచ్చి అడిగితే మేము వాళ్ళ హస్తరేఖలు చూస్తాం. హస్తరేఖ చూస్తారు. హస్తరేఖలు చూసి మరి ఈయన లైఫ్లో విదేశ ప్రయాణం ఉందా లేదా, నేను వెళ్తాడా లేడా అని ఆయన చేతిరేఖలు చూసి ముందే చెప్తాం. మేము ఉంటే ఉందంటాం, లేదంటే ఎందుకంటే డబ్బులు ఖర్చు చేసుకోవటం ఇబ్బందులు అయితే స్వామి నీకు లేదు, లేని దానికి ఆశ కొండంత ఉంటుంది, కొండంత ఆశ ఉంటే నీకు ప్రాప్తి ఉండాలిగా. బయట దేశం వెళ్ళాలంటే ఊరికి అయ్యే పని కాదుగా, నీకు ప్రాప్తం లేదు స్వామి, మీరు వెళ్ళలేరని చెప్తున్నాను. ఇక వెళ్ళేది ఉందనుకో, ఉంది స్వామి విదేశాలు వెళ్తారు అని చెప్తాను. జాబ్ పరిస్థితికి వచ్చేసరికి అది జాబు విషయం. ఉద్యోగాలు ఎంతో మంది చదువుతారు, పెద్ద పెద్ద చదువులు చదువుతుంటారు, ఎంత చదువులు చదివినా జాబులు రావు, దగ్గరికి వచ్చిపోతుంటాయి జాబులు. దానికి ఒక కారణం ఉంది తెలిసిందా, దేనివల్ల జాబులు రావట్లేదా అని వాళ్ళ మనసులో బాధలు ఉంటాయి. ఒకసారి రావాలి, వచ్చి శివరామరాజుని కలిసి స్వామి మా పేరు ఇలాగుంది, ఈ పేరు మరి నేను ట్రై చేస్తున్నా జాబు గురించి, మరి ఒక్కసారి కూడా రావట్లేదు స్వామి, ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, మరి దీనికి కారణం ఎట్లా స్వామి అంటే వాళ్ళ పేరు మీద పంచాంగం వేస్తాం. పంచాంగం వేస్తారు. పంచాంగం వేసి దేనివల్ల రావటం లేదా అని చూస్తే వాళ్ళకు కొన్ని దోషాలు ఉంటాయి. దోషాలు అంటే కొంతమంది జాబు రాని వాళ్ళు నిమ్మకాయలు, బియ్యం, మిరియాలు, అక్షంతలు వేసుకొని తెలిసిందా వాళ్ళ తల మీదకి వెళ్ళి తిప్పుకొని బజార్లు వేస్తారు. జాబ్ రాని వాళ్ళు ఎన్నెన్నో బాధలు పడ్డవాళ్ళు అట్లా చేసుకుంటారు. గురువుల దగ్గరికి పోయి చేసుకొని ఆ నిమ్మకాయలు, కొంతమంది కోడిగుడ్లు తెలిసిందా, ఎండి మిరపకాయలు అంటారు చూడు, అట్లా అవన్నీ అక్షంతలు చేసి బియ్యం, మిరియాలు, ఆ నిమ్మకాయలు తెలిసిందా, ఎండి మిరపకాయలు, ఆ కోడిగుడ్లు తెలిసిందా, అవన్నీ వాళ్ళ మీదికి వెళ్ళి దిగదూరుతారు. మంతరించి దిగదూర్చి బజార్లో వేస్తే జనాలకు తెలియదుగా, ఏ రాత్రో ఏ పగులో వస్తుంటారు రోడ్ల పైన వచ్చి దాటుతారు. ఇక దాటినోడికి ఆ దోషం కంపల్సరీగా ఉంటుంది. మీరు ఎన్ని లక్షలు పెట్టినా జాబ్ రావాలంటే రాదు. ఆ దోషం లేకోకుండా ఉంటే తెలిసింది వాళ్ళకి మంచి జాబులు తొందరగా దొరుకుతాయి. దానికి సంబంధించిన పరిష్కారాలన్నీ మీరు చెప్తారా? దానికన్నీ చేస్తుంటాం. వాళ్ళ ముఖము చూసి వాళ్ళ పేరులో పంచాంగం వేస్తే తెలిసిపోతాయి. మరి చాలా మంది చేయి చూపియొద్దు అంటారు, మరి మీరు చేయి చూసి జాతకం చెప్తానని. కొంతమంది చేయి చూపియొద్దు అంటారు కదా, అది దేని వల్ల అంటే చేతిలో కొంతమందికి గరుడు రేఖ ఉంటుంది. ఆ గరుడు రేఖ ఉంటే చెయ్యి చూపించకూడదు. అది మాకెలా తెలుస్తుంది? అది మా సొంత వాళ్ళు చెబుతారు. తెలిసిందా, మీకు తెలియదు కదా, మేమంతా హస్త సాముద్రి పెట్టి చూస్తాం కదా, మా సొంత గురువులు చెబుతారు. తెలిసిందా, ఎవరికి ఆ గరుడు రేఖ ఉండే వాళ్ళు చూపించకూడదు. ఇక సొంత వాళ్ళు మరి ఎట్లా స్వామి చెయ్యి ఎట్లా చూపియం కదా, మరి మాకెట్లా అంటారు. వాళ్ళకి అమ్మవారు వాక్ చెప్తుంటారు. అమ్మవారు వస్తుందిగా, శక్తి వచ్చినప్పుడు అమ్మవారు పూజ చేసి వాళ్ళ పేరు మీద
అమ్మ 3 వచ్చినప్పుడే వాళ్ళ ముఖం చూసి చెప్తుంటే వాకు వచ్చేస్తుంది కదా, ఆ వాకును బట్టి అది ఫేస్ రీడింగ్ అంటారు కొంతమంది. తెలిసిందా? మేమంతా ముఖం చూసి హస్తరేఖలు చూసి చెబుతుంటాం ఆ విషయం. ఓకే. రెండో విషయానికి వచ్చేసరికి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఎలాంటి బిజినెస్ చేస్తే నాకు లాభం వస్తుంది, లేదా నేను బిజినెస్ లో చాలా లాస్ అయ్యాను, కొన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి లాస్ అయ్యి మీ దగ్గరకు వస్తే మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? స్టార్టింగ్ గానీ లాస్ గానీ రెండింటికి మీ దగ్గర పరిష్కారం దొరుకుతుందా? ఉంది. రెండింటికి ఉంది. బిజినెస్ బాగా జరగాలి, వ్యాపారం పెడతారు. ఒక్కొక్క పేరులో వ్యాపారం ఒక్కొక్క పేరులో సెట్ అవుతుంది, ఒక్కొక్క పేర్లో సెట్ కాదు. తెలిసిందా? తెలుసో తెలియకో వ్యాపారం పెడతారు. పెట్టి వాళ్ళకి బిజినెస్ జరగకపోతే చాలా బాధలు పడుతుంటారు. తెలిసిందా? కిరాయిలు కట్టలేక, తెలిసిందా, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి బిజినెస్ కావటంలే, మరి ఎట్లా స్వామి అని మా దగ్గరికి వస్తారు. శివరామరాజుని సంప్రదిస్తారు. బిజినెస్ కావట్లేదంటే దానికి కారణాలు ఉన్నాయి. దానికి దేనివల్ల కారణం అంటే తెలిసిందా, బిజినెస్ కొన్ని కోట్లు బిజినెస్ పెట్టి వ్యాపారం జరగలేదంటే దానికి నరదిష్టి అంటే వ్యాపారాలు చెప్పాను కదా, కొంతమంది బిజినెస్లు పెడతారు. ఆ బిజినెస్లు జరగకోకుండా ఉంటాయి. వాళ్ళకి తెలీదు ఇంత డబ్బు పెట్టి వ్యాపారాలు పెట్టి బిజినెస్ చేసి జరగకోకుండా ఉంటే వాళ్ళు ఎంతెంతో బాధలు పడుతుంటారు. ఇండ్లల్లో, ఆఫీసులో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. దానికి కారణం ఉంది. బిజినెస్ దేనివల్ల జరగట్లే, దేనికి కావటంలే, జనాలు ఎందుకు రావట్లే అని అంటే దానికి నరఘోష ఉంటుంది. నరఘోష అంటే జనాలు దృష్టి అంటారు. కన్ను దృష్టి. ఆ దృష్టి తగులితే తెలిసింది ఆ వ్యాపారం కాదు, పైకి రాలేదు. నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆ వ్యాపారం జరగదు. తెలిసిందా? ఆ నరఘోష లేకుంటే వ్యాపారం బాగా జరుగుతుంది, లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతిగా ఉంటారు. కానీ ఆ దిష్టి పోవాలి. అది పెట్టుకొని మీరు ఎంత ట్రై చేసినా బిజినెస్ అది మీ చేతికి రాదు. లక్ష్మీ దేవత వెనక్కే పోతుంటుంది. దానికి కారణం ఇంకొకటి ఉంది. దేనివల్ల అంటే ఇప్పుడు ఆ నరఘోషకి అన్ని విధాలుగా వ్యాపారాలు, కొంతమంది పార్ట్నర్షిప్ చేస్తారు, కొంతమంది సొంతంగా చేస్తారు. అది ఎంత చేసినా అది జరగలేదంటే అది కన్ను దృష్టి. తెలిసిందా? ఇది దృష్టి అంటే మామూలు దృష్టి కాదు. ఇప్పుడు కొత్త ఇల్లు కడుతున్నారు, ఆ కొత్త ఇంటికి దిష్టి బొమ్మ ఎందుకు పెడుతున్నారు? దిష్టి తగలొద్దనే కదా, జనాల కన్ను పడకోకుండాగా. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి గుమ్మడికాయ కడతారు, దిష్టి గుమ్మడికాయ అంటారు కదా. ఆ గుమ్మడికాయ కట్టినప్పుడు దాన్ని దేనివల్ల కడతారు? జనాల కన్ను పడకుండా, ఇంట్లో అందరూ బాగుండాలి, తెలిసిందా, ఆరోగ్యాలు బాగుండాలి, వ్యాపారాలు కావాలి, తెలిసిందని కడతారు. తెలిసిందా? అట్లా దిష్టి గుమ్మడికాయ పూజ చేసి కడితే ఆ ఇంటికి జనాల కన్ను పడిందనుకో, ఒక వారం 10 రోజుల్లో అది చెడిపోతుంది, కుళ్ళిపోతుంది. లోన కుళ్ళిపోయి నీళ్లు గారుతుంది అన్నమాట. మరి కన్ను పడితే పెద్దవాళ్ళు ఊరికినే అనలే, కొంతమందికి జనాలకి తెలుసుకోరు. తెలిసిందా? దిష్టి అంటే దీంట్లో ఏముంది, దీనివల్ల ఏమి అవుతుంది, ప్రతి వాడికి ఉంటుంది దిష్టి అని అనుకుంటారు జనాలు. ప్రతి వాడికి ఉంటమాట నిజమే ఉంటుంది, కానీ 10 కన్నులలో ఒకటి ఇసుక కన్ను ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఊకినే చెప్పలే, పాముకి పంటిలో ఇస్తాం, ఏలికి కొండిలో ఇస్తాం, మనిషికి కన్నే ఇస్తాం. అట్లా 10 కన్నులు ఒక ఇంటి మీద ఉంటే ఆ ఇల్లు పైకి రాదు. ఒక్కొక్క మనిషి 10 మంది అన్నం తినప్పుడు చూడండి, తెలిసింది, వాంతి వచ్చేస్తుంది. అది దేనివల్ల? కన్ను దృష్టి. అట్లే ఇది నరఘోష అంటారు. ఆ దృష్టి వల్ల ఇళ్ళే కానీ వ్యాపారాలే కానీ మనశ్శాంతి లేకుండా కొంతమంది అందంగా ఉంటారు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అది జనాల కన్ను పడింది అనుకో, వెంబటే ప్రాబ్లాలు వస్తాయి. తెలిసింది? అట్లా ఎంతో ఉన్నాయి మాట. ఏదైనా మానవుడే చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా మానవుడు సూపు. దేవుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఎప్పటికి చెడు చేయడు. భగవంతుడు నమ్మిన వాళ్ళకి ఆత్మలైన ఉన్నాడు. తెలిసిందా?
కొంతమంది దేవుడు అంటే నమ్మరు. చాలా మంది నమ్మకం ఉండదు. దేవుళ్ళ మీద నమ్మకం ఉండదు జనాలకి. మరి భగవంతుడు లేని సృష్టి ఎట్లుంది? పొద్దు మూగుతుంది, పొద్దు తెల్లారుతుంది, తెలిసిందా? మరి భగవంతుడు లేకుంటే పొద్దు మూగుతా తెల్లారుతుందా చెప్పు? ఎన్నెలు కాస్తుందా? సూర్యుడు పుడతాడా? మరి అదొక దైవ సృష్టిగా. మరి దైవ సృష్టి దేవుడే లేదంటారు. మరి దేవుడు లేకుంటే ప్రపంచమంతా చీకటైపోవాలి, తెలిసింది? అట్లే జనాలు అట్లా అనుకుంటారు, తెలియని వాళ్ళు. కానీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ అందరికీ మంచి జరుగుతుంది. ఆ భగవంతుడు అందరిని కాపాడుతాడు. ఏ ప్రాబ్లం ఉన్నా ఆయనే చూస్తుంటాడు. బిజినెస్ ల గురించి చెప్పారు. ఇప్పుడుకి వచ్చేసరికి భార్య భర్తలు ఎప్పుడు గొడవతోనే ఉంటారు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు ఏదో ఒక గొడవ. ఇద్దరు ఎడమ వైపు కుడి వైపు ఉంటారు, ఇద్దరు కలిసి మాత్రం ఉండరు. అది ఎందువల్ల? ఆ సమస్య ఏంటి? ఆ సమస్యకి మీరు ఎలాంటి పరిష్కారం చెప్తారు? దానికి భార్య భర్తలు గొడవలు అంటే పెళ్లి అవుతుంటది. పెళ్లి అయ్యి తెలిసింది ఒక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళ లోపల పిల్లలు ఒకరు ఇద్దరు పుడతారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే జెంట్స్ మగవాళ్ళు ఈ భార్య ఉండంగానే ఏరియా అమ్మాయితో ప్రేమిస్తుంటారు, లవ్, తెలిసిందా? కొంతమంది భార్యలు కనిపెట్టలేరు, కొంతమంది కనిపెడతారు. వాళ్ళతో స్నేహం చేసి అమ్మాయితోటి దాని ఫోటోలు పెట్టుకుంటారు కదా, సెల్ ఫోన్లలో ఫోటోలు పెట్టుకొని అది ఎవరికి చూపించుకోకుండా ఉంటారు. అక్రమ సంబంధాలు అంటారు. అది లవ్ చేసేది మాట, 1 సైడ్ లవ్ అంటారు కదా, అట్లా చేస్తుంటారు. ఈ ఆడవాళ్ళు ఏదో ఒక టైంలో తెలిసిందా ఆ పౌను చూస్తారు. చూస్తూ పలాని లేడీస్ బొమ్మ ఉంది అని వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ఆడవాళ్ళకి డౌట్ వచ్చి మగవాడిని నేరుగా అడుగుతారు. అడిగితే వాడు చెప్పడు, మొగుడు చెప్పడు. చెప్పకోకుండా ఉంటే ఈ అమ్మాయి మనసులో గిలి పడిపోతుంది. గిలి పడిపోయి ఇక భర్తతో సరిగా మాట్లాడుకోకుండా ఉంటాం, ముఖమంతా మార్చుకొని ఉంటాం, ప్రేమగా ఉండదు భర్తతోటి. అవి భార్య భర్తలు అట్లా వస్తుంటాయి కలహాలు, తెలిసిందా? కొన్ని కలహాలు ఎట్లా అంటే తెలిసిందా, ఒకరి మాట ఒకరికి పడదు, గొడవలు అవుతుంటాయి, ఈగోస్ కి పోతుంటారు, తెలిసిందా? చాలా గొడవలు అయ్యి చాలా చికాకులు పడుతుంటారు, తెలిసిందా? ఇబ్బందులలో ఉంటారు. అగాసుంటి వాళ్ళు వస్తారు, వచ్చి స్వామి మా భర్తగా ఈ మార్తకు ఉన్నాడండి, వేరే అమ్మాయిని పెట్టుకొని ప్రేమిస్తున్నాడు, మరి దీనికి ఎట్లా స్వామి మార్గం అని అంటారు. అన్నప్పుడు మన దగ్గరకు వస్తే వాళ్ళ భర్త ఫోటో తీసుకొని తెలిసిందా, వాళ్ళ ఫోటో చూసి ఆయన పేరు బలాన్ని బట్టి చెబుతాం. మేము పూజలో చూసి చెబుతాం, ఉన్నదా లేదా, ప్రేమలో పడ్డడా లేదా అని వాడి ముఖం చూస్తే అర్థమైపోతుంది, చెప్పేస్తారు మీరు. వాడి పేరు మీద చూస్తే జాతక చక్రం వేసి. మరి అది వాళ్ళ లైఫ్ లో లేకుండా చేస్తారా? చేస్తాం. వాళ్ళు ప్రేమలో పడ్డాడంటే తెలిసిందా అది ఉన్నదని అర్థం, పర్లేదంటే లేనట్టుకి. వాళ్ళ ముఖం చూసి తెలిసిపోతాం. మాకు అమ్మవారు చెప్పేస్తారు, వనదుర్గాదేవి అమ్మవారు వస్తుందిగా, అమ్మవారు వచ్చి మాకు వాక్ ఇచ్చేస్తారు, దైవ వాక్. ఆ వాక్ ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద చూస్తే వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడా లేదా, మరి భార్య దగ్గర ఎందుకు ఉంటామలే సంతోషంగా, తెలిసిందా అని చూస్తే అర్థమవుతుంది. చెబుతాం మేము, చెప్పి దానికి సరి చేస్తాం. మళ్ళా అమ్మాయి దగ్గరికి పోకుండా కట్టు కట్టేస్తాం. మళ్ళా అమ్మాయికి అసలు మైండ్ లో ఉండదుగా, ఆయనకి తల మైండ్ లో ఉండదుగా, అది లేకోకుండా చేస్తాం. వాళ్ళు కూడా సంతోషపడతారు. స్వామి ఎట్లా ఎంతో మందికి చేస్తాం మేము. కొంతమందికి తెలియదు జనాలకి, తెలిసిందా? కొంతమంది తెలిసిన వాళ్ళు ఒకరు చెప్పుకుంటారు అన్నమాట. పాత వాళ్ళు వస్తారు కదా, ఓ ఫలానా దుక్కున సికింద్రాబాద్లో శివరామరాజు ఉన్నాడు, అన్ని విషయాలు బాగా చెబుతాడు, వాళ్ళు వచ్చి 30 ఏళ్ళు అయ్యింది, ఒక్కసారి వెళ్దామని మా పక్కింటి వాళ్ళు బయట ఎదురింటి వాళ్ళకి చెప్పుకుంటారు అన్నమాట. వాళ్ళు అట్లా చెప్పుకొని మా దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఈ కాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు లివింగ్ రిలేషన్ లో ఉండడము, పెళ్లి వరకు వెళ్ళడము, లేకపోతే విడిపోవడము, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కలిసి ఉండకపోవడము, వాటికి ఎలాంటి పరిష్కారాలు చెప్తారు మీరు? దానికి కొన్ని ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఉన్నారు కదా, చదువుకునే వాళ్ళు తెలిసిందా, వాళ్ళకి ఎక్కువ ప్రేమలో ఉంటారు. ఏ అమ్మాయి మంచి అమ్మాయి అగపడితే దాన్ని ప్రేమిస్తుంటారు. ప్రేమించి మరి ఈ అమ్మాయి బాగుంది అని వాడు స్నేహితులకు చెప్పుకొని
రే ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నా, మరి ఈ అమ్మాయి మరి నాకు రావాలి, మరి నాకు రావాలంటే ఎట్లా అని వాడు మైండ్లో పడిపోతుంది. వీడు ఎంత ప్రేమించినా అది రాదు. కండ్ల ప్రేమ ఆడొస్తుంది, తెలిసిందా? ఫలానా అమ్మాయి రావాలంటే మమ్మల్ని సంప్రదించాలి. శివరామరాజును సంప్రదించి వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తుందండి, మరి ఆ అమ్మాయి రావాలంటే దానికి వశీకరణం అంటారు కదా, సంజీవ తాయితులు పెట్టి వాడి పేరు మీద 11 రోజులు పూజ చేసి కట్టు కట్టేస్తాం. కట్టు కట్టి వాడికి తాయితీ ఇస్తే ఇక వాడు అమ్మడే తిరగాలి కదా. ఆ అమ్మాయి ఇష్టం లేని అమ్మాయి కూడా మళ్ళీ పరిచయం పెరుగుతుంది. మరి పెళ్లి వరకు వాళ్ళు లవ్ చేసుకున్నారు, ఓకే, పెళ్లి వరకు వెళ్ళేసరికి పెద్దలు ఒప్పుకోరు, వాళ్ళు విడిపోవాలని వాళ్ళు జంట వచ్చినప్పుడు అది పెద్దవాళ్ళకి తెలిసిందా, కుటుంబాలలో గొడవలు అవుతుంటాయి. తెలిసిందా, ఫలానా అమ్మాయి మా కూతురే ప్రేమించింది కదా, అమ్మాయి ప్రేమించింది, మరి ఈ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయి చెబితే ఎందు అని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు గొడవలు అవుతుంటాయి అన్నమాట. తెలిసిందా, అది నమ్మకం ఉండ వాళ్ళకి అయ్యేట్టుగా చేస్తాం మేము. నమ్మకం లేని వాళ్ళు అంటారు కదా, ప్రేమించింది కూడా ఇడిపోవాలంటే మళ్ళీ దానికి ఏరేది ఉంది, మళ్ళీ వేరే పరిష్కారం. ప్రేమ జంటను కలుపుతారు, వాళ్ళని విడగొడతారు కూడా. ఎడగొట్టేది ఉంది, తెలిసిందా, కలుసుకునేది ఉంది, ఎడగొట్టేది ఉంది. దానికి కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని పూజలు ఉంటాయి. ఇక్కడ చేసే పూజలు కావు, బయట అడుగులలో పూజ చేసి వాళ్ళ పేరు మీద మంత్రాలు పంపిస్తుంటాం. మంత్రాలు పంపిస్తే ఆ మంత్రాలతోటి మళ్ళీ వాళ్ళకి ప్రేమ ఇడిపోతుంది. కలుసుకున్న ప్రేమ ఇడిపోతుంది. అప్పుడు తెలిసిందా, తల్లిదండ్రులు కూడా సంతోషం కలుగుతుంది, పెద్దల మాట కూడా ఇన్నెట్టుకుంటుంది. తెలిసిందా, పెద్దల మాట కాదండ్రీలు కూడా వాళ్ళ మనసు మార్చేస్తాం. అట్లా అమ్మవారి శక్తి ఉంది మా దగ్గర, దైవ సృష్టి. ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న జనరేషన్ లో, మన జనరేషన్ లో చాలా మంది పిల్లల సమస్యతో బాధపడుతున్నారు. 10 సంవత్సరాలైంది పెళ్ళై, 15 సంవత్సరాలైంది పెళ్ళై, దగ్గర వయసు అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉన్నారంటే హాస్పిటల్స్ లో IVF లు అవన్నీ వచ్చాయి. చాలా మంది ఆ IVF లు కూడా ఫలించట్లేదు. అంటే డబ్బు ఖర్చు పెడుతున్నారు, హాస్పిటల్స్ కి వెళ్తున్నారు, చాలా చేసుకుంటున్నారు. పిల్లల విషయానికి వచ్చేసరికి మీ దగ్గర ఎలాంటి పరిష్కారం, అంటే వాళ్ళకి ఏదైనా దోషం ఉందని చెప్తారా, లేకపోతే వాళ్ళకి బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు తెలుస్తుందా? వాళ్ళకి ఎలాగంటే పెళ్ళి 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయినా పిల్లలు పుట్టుకోకుండా ఉంటారు. కొంతమందికి ఆరోగ్యం బాగోదు, మగవాళ్ళకి తెలిసిందా, మగవాళ్ళకి ఆరోగ్యం బాగలేక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళకి అయితే ఉంటుంది పెళ్ళి. అది లాస్ట్లో అది 30-35 ఏళ్ళకి అయితే వాళ్ళకి ఆరోగ్యాలు ఎట్లుంటాయి, మగవాళ్ళకి నరాలు వీక్ అయిపోతాయి. తినే పదార్థం వల్ల తెలిసింది, అమ్మాయిలు బయట చూసి వాళ్ళ ఆరోగ్యం వీక్నెస్ అవుతుంది అన్నమాట. నరం చల్లబడిపోతే పిల్లలు ఎట్లా పుడతారు చెప్పు? మరి ఆరోగ్యం బాగుండాలిగా. ఆరోగ్యం బాగుండి తిన్న భోజనం ఒళ్ళుకు పట్టితే వాడికి ఆరోగ్యం బాగుంటుంది, శక్తి ఒంట్లో, అప్పుడు పిల్లలు పుడతారు. కొంతమందికి వీక్ అయిన వాళ్ళు ఉంటారే, ఆ సొంటోళ్ళు పెళ్లి చేసుకుంటారు, 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది, ఓ స్వామి మరి పిల్లలు పుడతామలే అని అడుగుతారు. వాళ్ళు మన దగ్గరికి రావాలి, నేరుగా వచ్చి శివరామరాజును సంప్రదించి మరి పిల్లలు పుడతాము లేదండి అంటే మరి దీనికి కారణం ఏమిటి, వాళ్ళ పేర్లకు అంజనం వేసేస్తాం. అంజనం వేసి తెలిసిందా, కట్టు కట్టి పూజలో చూసి మరి వీడికి ఆరోగ్యం ప్రాబ్లమా, లేకుంటే దీనికి ఏదన్నా దోషం ఉందా. కొంతమంది పిల్లలు పుట్టుకోకుండా ఉంటే నాగదోషం ఉంటుంది. అదే నాగదోషం ఉందని, అది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా, ఆ ప్రభావం మగవాళ్ళకి కూడా ఉంటుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఉంటుంది. అది అసలు కనిపెట్టడం ఎలా? ఆ దోషం తగులితే కొంతమంది పిల్లలు పుట్టారు, కొంతమందికి పెళ్లి కాదు. నాగదోషం ఉంటే కాళ్ళ సర్పదోషం అంటారు కదా, కొంతమంది కాళాస్త్రి పోవాలంటారు. కాళాస్త్రి పోతే ఆ దోషం అక్కడ అవుతుందని చెబుతారు. అవన్నీ జరిగే మాటలు కావు, కానీ దేవుడు గొప్పవాడే. దానికి ఏమి చేయాలంటే వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళ పేరు మీద తెలిసిందా అంజనం వేయాలి. అంజనం వేసి పూజలో చూసి మరి ఆ దోషం ఎట్లా పోవాలంటే దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. తెలిసిందా, ఆ మంత్రాలు చదివి వాళ్ళకి 21 రోజా 31 రోజా 11 రోజుల అట్లా పూజలు చేయాలి వాళ్ళ పేరు మీద. తెలిసిందా, ఈ బయట గుళ్ళల్లో చేసే పూజలు కావి. ఆ దోషాలకి ఆ దోషం పూజలు చేసి కట్టు కట్టేసి దానికి తాయితులు ఇవ్వాలి. తాయితులు ఇస్తే
ఆ దోషము నిమోషన్ అవుతుంది. ఇంకొక విషయానికి వచ్చేసరికి గురూజీ, మనకు నిద్రపోయేటప్పుడు చాలా మందికి చాలా పిచ్చి పిచ్చి కళలు వస్తుంటాయి. కొంతమందికి పాము కనిపిస్తుందని, కొంతమందికి దయ్యాలు కనిపిస్తున్నాయని, కొంతమందికి ఇంకేవో కనిపిస్తున్నాయని వాళ్ళు చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటారు. వాటికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? కొంతమందికి మీరు చెప్పినట్టుగా తెలిసిందా, పండుకుంటే అన్నం తిని పండుకుంటే నిద్ర పట్టదు, కలవరేస్తుంటారు కొంతమందికి భయం పుడుతుంది. అవును, ఒంట్లో భయం, ఆలోచనలు పెట్టుకుంటారు. కొన్ని ఆలోచనలతోటి కొంతమంది భయపడతారు నిద్రపోకుండా. కొంతమందికి గుబులు అనిపిస్తుంది, పిచ్చిగా అనిపిస్తుంటుంది. అది దేనివల్ల అంటే తెలిసిందా, పొద్దున వెళ్తుంటారు కదా మగవాళ్ళు ఆడవాళ్ళు బతుకుదేరుకు వెళ్ళినప్పుడు కొంతమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళు తెలిసిందా నిమ్మకాయలు దిగతూర్చి రోడ్డు మీద వేస్తారు. అక్షంతలు నిమ్మకాయలు మంతరించి రోడ్డు మీద వేస్తారు. అవి దాటి వస్తారు తెలిసిందా, పండుకుంటారు. ఆ దోషం వాళ్ళకి తగ్గుతుంది. తొక్కి రావడం వల్ల దోషాలు దాటినా వాళ్ళకి తగిలేస్తారు. తగిలి తెలిసిందా, పండుకుంటే నిద్ర పట్టదు వాళ్ళకి. పిచ్చి కళ్ళు వస్తుంటాయి. తెలిసిన నిద్ర పట్టుకోకుండా కొంతమంది కలవరిస్తుంటారు. తెలిసిందా, ఒక మైండ్ ఫ్రీగా ఉండదు ఒక వాళ్ళకి. అది దేనివల్ల అంటే తెలిసిందా, అది కొంతవరకు ప్రాబ్లం, బజారు దోషం అంటారు. అట్లా అయినప్పుడు ఏం చేయాలంటే ఒకసారి శివరామరాజుని సంప్రదించి ఒకసారి వస్తే వాళ్ళ పేరు బలం మీద గవ్వలేస్తాం. గవ్వలేసి ఎలాగుందా ఏమిటా, మరి ఇది ఎన్నాళ్ళ నుంచి ఉందా, మరి ఇది ఎట్లా పోతుందా అని వాళ్ళ పేరు మీద వేసి చెప్పి ఆ ప్రాబ్లం లేకుండా అంతరాలు తాయితులు వేస్తుంటాం. ఇంతకు ముందు మీరు అన్నారు కదా మాది కుల వృత్తి ఇదని. మీరు 13 ఏళ్ల వయసులో ఈ వృత్తిలోకి వచ్చానని చెప్పారు. మీ పిల్లలు కూడా ఇదే వృత్తిలో ఏ వయసులో వస్తారో, దీనికి ఎలా మీరు ఈ వృత్తిలోకి రాణిస్తారు, దీనికి చదువు ఎంత ఉంటుంది, అసలు చదువుకోవాలా వద్దా, మీకు ఈ విద్యలన్నీ నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది? మీరు చెప్పిన మాట వాస్తవమే. మేమంతా కోయి రాజులు అంటే ఊరు ఎలాగుండేదో మాకు తెలియదు. మా తాతలు ముత్తాతల నుంచి తెలిసింది. అడవిలో ఉండేది కదా, అప్పుడు పిల్లలకు చదువులు లేవు. అమ్మవారు గుడి కట్టించుకొని ఆ గుడి కాడ సేవ చేసుకొని పూజలు చేస్తామన్నమాట. ఎంతో మంది వస్తారు మా దగ్గరికి, సినిమా యాక్టర్లు, మినిస్టర్లు, తెలిసిందా రాజకీయ నాయకులు వస్తుంటే మా ఫస్ట్ నెహ్రూ వచ్చారు. నెహ్రూ వచ్చినప్పుడు మా తాత పులిపిల్లను పట్టించాడు. మీ తాతల కాలంలో? మా తాత కాలంలో పులిపిల్లను పట్టించాడు గిఫ్ట్. ఇందిరాగాంధీ వచ్చింది, రాజీవ్ గాంధీ వచ్చాడు. ఇట్లా వచ్చి వెళ్తుంటారు అన్నమాట. కోయి దొరలు ఎట్లా ఉంటారా ఏమిటా, వీళ్ళు కొన్ని వాక్ శుద్ధి చెప్తారు కదా, ఎలక్షన్లో గెలుస్తామా, పార్టీ వాడిపోతుందా, అవన్నీ వాళ్ళు అడుగుతారు. పూజలు చేయించుకొని వాళ్ళు అడుగుతారు మా గురించి. అడిగితే వాళ్ళకి గెలిస్తే ప్రాప్తి ఉంటే గెలుస్తుందని చెబుతా. వాడిపోయే ప్రాప్తి ఉంటే డబ్బు ఎందుకు ఖర్చు చేసుకోవాలి, మీకు ప్రాప్తం లేదండి, అది నిలబడా మీరు గెలవలేరు అని చెబుతాం. మేము చెప్పేస్తాం డైరెక్ట్ గా, ఒక ముందే చెప్పేస్తాం. అదంతా అమ్మవారు వాక్ కదా, రాజకీయ నాయకులకి అట్లా చెబుతుంటాం. సినిమా యాక్టర్లు ఉంటారు, వాళ్ళ గురించి కూడా చెబుతాం మేము. మీ దగ్గరికి సినిమా యాక్టర్లు ఎవరెవరు వచ్చారు? సినిమా యాక్టర్లు వచ్చారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, తెలిసిందా బాలకృష్ణ, వాళ్ళంతా వస్తారు. వెంకటేశు, నాగార్జున, వాళ్ళందరిని కలిసాము. ఇప్పుడు ఇంతకుముందు నాగేశ్వరరావు, మా తాత కాలం మా కాలంలో నాగేశ్వరరావు, రామారావు, కృష్ణ, అట్లా శోభన్ బాబు, పెద్ద హీరోలు వచ్చేవాళ్ళు. ఎన్టీ రామారావు కూడా వచ్చాడుగా, ఏటగాడు సినిమా తీసేప్పుడు మా గూడానికి వస్తే అప్పుడు అమ్మవారు గుడికాడ కూసబెట్టి పుట్ట తేనిచ్చి ఆయనకి పుట్ట తేనిచ్చి తాగి సంతోషపడ్డాడు. అక్కడే ఒక పాట తీశారు. అక్కడ ఒక పాట తీసి గుడికాడ అమ్మవారు ఆయన పేరు మీద పూజ చేసాం మేము. పూజ చేస్తే సినిమా పాస్ అయింది. ఇక అప్పటి నుంచి మేమంటే ప్రేమ. కోయి దొరలు అంటే ఎన్టీ రామారావుకి మంచి ప్రేమ. బాలకృష్ణ కూడా మేము చెప్పినట్టుగా ఆయనకి అన్ని విధాలుగా ఎమ్మెల్యేకి 3 సార్లు గెలిచాడు. అవును, 3 సార్లు గెలిచాడు. మంచిగా కోయి దొర మాట వల్ల ఇప్పుడు మనశ్శాంతిగా ఆయన ఏ సినిమా తీసినా కూడా సక్సెస్ అయిపోతుంది. ఆయనకి పెద్దది ఇచ్చాం,
పూజ వస్తువు అంటారా తాయితులు పెట్టి ఇచ్చాం. అట్లా పెద్ద పెద్ద హీరోలకు కూడా తెలిసిందా సినిమాలు పాస్ కావాలని తెలిసిందా వాళ్ళకి ఇస్తుంటాం. తెలిసిందా అట్లా మూలికలు అంటారా ఆ మూలికల వల్ల అట్లా పాస్ అవుతుంటారు వాళ్ళకి. వృత్తి విషయానికి వచ్చేసరికి మీ పిల్లల్ని మా వృత్తి ఎట్లంటే ఇది మా తాతలు మా నాన్నగారి నుంచి నాకు ఇది పరంపరం వృత్తి. పరంపరం అంటే ఒక 15-16 సంవత్సరాల నుంచి మాకు చదువులు లేకుండా అంతా అమ్మవారు పూజలలో ఉండేది కదా. అప్పుడు మా గురువు గారు ఉంటారు అన్నమాట. మాకు చిన్న వయసులో ముక్కులో పసర పోస్తారు, చెట్టు పసర. ఓకే. అమ్మవారు పూజ కాడ చెట్టు పసర పోస్తారు అన్నమాట. ఆ చెట్టు పసర పోస్తే ఇక అమ్మవారు శక్తి, ఆ శక్తి వచ్చేస్తుంటుంది. అమ్మవారి శక్తి వచ్చినప్పుడు మేము అట్లా ముఖం చూసి హస్తరేఖలను బట్టి ఏ వయసులో కనిపెడతారు మీరు ఆ శక్తి మీకు వస్తుందని మీకు ఎలా తెలుస్తుంది? 15-16 నుంచే చెప్తుంటాం. అమ్మవారి పూజల నుంచి నాకు 15-16 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నా. మళ్ళీ మా కొడుకు చెప్తాడు, ఆయన కూడా పసర పోసాం కదా, ముక్కులో పసర పోసి ఆయనకు అమ్మవారు ఆశీర్వాదం శక్తి ఇచ్చేసాడు గురువు గారు. పర్టికులర్ గా విద్య ఏమైనా నేర్చుకుంటారా అంటే ఇన్ని రోజులు? ఉండదు, నేర్చుకునేది ఉండదు. మరి పూజలు ఇవన్నీ మీకు రావాలంటే? ఈ పూజలు అంటే అమ్మవారి శక్తి ద్వారాగే. ఆ ముక్కులో పసర పోస్తే అన్ని విద్యలు ఒక ప్రాపలానికి ఎట్లా చేయాలా, ఏమేమి చెప్పాలా అని ఆ అమ్మవారే వాకొచ్చేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది గుణం వస్తుంది కదా, ఉగ్రం వచ్చినప్పుడు ఊగుతుంటారు అన్నమాట. అది అమ్మవారు వచ్చే ఉంటది. అట్లా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అమ్మవారు వచ్చేస్తుంది. కానీ కొంతమందికి అమ్మవారు శక్తి ఇస్తుంది డైరెక్ట్ గా. ఆ శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తి ప్రకారంగా తెలిసిందా ఇక అమ్మవారు శక్తి చూసి ఇది ఈ శక్తి తెలుసునా మీకు? నాకు తెలియదు. ఇదంతా మూడు తరం నుంచి ఉంది మాట ఈ శక్తి. మనిషి రూపంగా చూడు అగపడుతుందా? కనిపిస్తుంది. కండ్లు, పండ్లు, నోరు ఉన్నవా? ఈ శక్తిని ఇట్లా పెట్టేస్తాం. ఇట్లా ముందు ప్రాపలం అంతా దీంట్లోకి వచ్చేస్తాం. ఓకే. అమ్మవారు దీంట్లోకి వచ్చినప్పుడు అప్పుడు నీ భవిష్యత్ అంతా నేను చెబుతుంటా. తెలిసిందా? అట్లా అమ్మవారి శక్తి అని మంత్రశక్తి అన్నమాట. శక్తి అనుగ్రహంతో తెలిసిందా అన్ని విషయాలు చెబుతుంటాం. ఏ ప్రాబ్లం ఉన్నా సరి చేసేస్తుంటాం. మరి మీరు ఇందాక నుంచి ఆ అమ్మవారు వస్తారు అంటే మా లోపలికి అమ్మవారు వస్తారు అని చాలా సార్లు చెప్పారు. అంటే మేము చెప్పాలంటే అంజనం వేయాలంటే ఒక మనిషికి మీరు ఏమైనా సొల్యూషన్ చెప్పాలంటే అమ్మవారు మమ్మల్ని ఆగ్రహించాలి అని చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి ప్రజలు వచ్చారనుకోండి, ఒక సమస్యతో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని మీరు పలానా టైంలో రండి అని చెప్తారా, లేదంటే మీకు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇలా డైరెక్ట్ గానే వస్తుంది అమ్మవారు మీ దగ్గరికి? ఒక్కొక్కరు వస్తారు కదమ్మా, వచ్చినప్పుడు వాళ్ళకి ముఖం చూస్తాం. అది చెప్పాలని మూడు వచ్చినప్పుడే చెబుతాం. నేను చాలా దూరం నుంచి వచ్చానంటే అప్పుడు ఏంటి నా పరిస్థితి? 10 నిమిషాలు కూర్చుంటారు. 10 నిమిషాలు కూర్చుంటే వాళ్ళ పేర్ల మీద చూడాలిగా. చూసినప్పుడు ఆ అమ్మవారు మూడు వస్తుంది. ఆ మూడు వచ్చినప్పుడు చెప్పేస్తాం. తెలిసిందా? ఒక్కొక్కరికి రేఖలు చూస్తాం. అమ్మవారు రానప్పుడు రేఖలు ఉంటాయి కదా, ఆ రేఖలను బట్టి చూసి వాళ్ళ భవిష్యత్తు ఎట్లుందా అని చెబుతాం. కొంతమందికి గవ్వలేస్తాం. గవ్వలేసి వాళ్ళ పేరు బలం మీద వాళ్ళకి పనులు కాకపోయినా, పెళ్ళిళ్ళు కాకపోయినా, పిల్లలు కాకపోయినా ఇబ్బందులు పడతారు. వ్యాపారం కాలేదని, ఉద్యోగం రాలేదని, అట్లా ఎన్నెన్నో బాధలు పడుతుంటారు. తెలిసిందా? వాళ్ళ పేరు మీద గవ్వలేస్తాం, పంచాంగం వేస్తాం. దాంట్లో తెలిసిపోతాం. ఆ ప్రాబలాన్ని బట్టి చూసి వాళ్ళకి పూజలు చేస్తుంటారు. నాకు లోపలికి వచ్చినప్పటి నుంచి చాలా వింతగా అనిపిస్తుంది, అంటే కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తేనేమో అమ్మవారు ఉన్నారు, నా వెనకాల చూస్తేనేమో హిందూ, క్రిస్టియన్, ముస్లిం అన్ని పటాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఏంటి అంటే మీరు ఒక హిందూస్కే కాకుండా ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు క్లియర్ చేస్తారు. కొంతమంది ముస్లిం ఉన్నారు, సాయిబులు ముస్లిం. కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, కొంతమంది హిందూ ఉన్నారు. తెలిసిందా? ఇది మంది ఆఫీస్కి తెలిసిందా? అందరికీ మనుషులే, అంత మనుషులమే. కానీ మార్చుకున్నాయే మతాలు దేవుడు మార్చలే. దేవుడు ఎప్పటికీ మార్చడు. మనం మార్చుకున్నాయే మతాలు. హిందూ అని, అల్లా అని, తెలిసిందా? ముస్లిం అని, తెలిసిందా? హిందూ అని, ఇవన్నీ దేవుడు శక్తి. తెలిసిందా? భగవంతుడంతా ఒక్కడే.
కానీ ఈ రూపాలంటే ఎంత దేవతలే. ఇవన్నీ ఎట్లా స్వామి అని అడిగావు. అవును. ఇది మనస్సు, మన సేవ, మన తృప్తికి, మనం చేసే పూజలకి. తెలిసిందా? వాళ్ళకి ఎంత అన్ని పూజలు చేస్తుంటారు. మీ దగ్గరికి హిందువులు రావచ్చు, క్రిస్టియన్స్ రావచ్చు, ముస్లిమ్స్ రావచ్చు, ఎవరు వచ్చినా సరే మీరు పరిష్కారం అనేది చెప్పేస్తారు. ఎవరు వచ్చినా వాళ్ళకి ముఖం ముందే చెప్తాం మేము. తెలిసిందా? హిందువులు వచ్చినా, క్రిస్టియన్స్ వచ్చినా, తెలిసిందా, సాయిబులు వచ్చినా, నవాబులు వచ్చినా వాళ్ళకు కూడా చూసి వాళ్ళకే ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లాలు ఉంటాయి. తెలిసిందా? గాలి ధూళి అంటారు కదా, దెయ్యాలు అంటారు కదా, కొన్ని పడుతుంటాయి జనాలు వచ్చే కాడ పొయ్యే కాడ. తెలిసిందా? కొన్ని దెయ్యాలు పడి ఒంట్లో చేరుకుంటాయి. అవి ఎట్లా వస్తాయి దెయ్యాలని మీకు డౌట్. తెలిసిందా? నెక్స్ట్ క్వశ్చన్ అది, అసలు దెయ్యాలు ఉన్నాయా ప్రపంచంలో? ఎట్లా స్వామిని అడుగుతున్నావు నువ్వు? దెయ్యాలు ఉన్నాయా అంటే దెయ్యం ఉంది, దేవుడు ఉన్నాడు. తెలిసిందా? పెద్దవాళ్ళు చెబుతారు చూడు, భగవంతుడు అంటే ఎంత గొప్పవాడో, దుష్ట శక్తులు అంటే అంత గొప్ప. ఈ దుష్ట శక్తులు, ఈ దెయ్యాలు శక్తులు ఈ ఎట్లా తయారైతాయి స్వామి ప్రపంచంలోని? కొంతమందికి డౌట్ ఎట్లా తయారైతాయి అంటే, కొంతమంది చిన్న వయసు గల్ల వాళ్ళు వచ్చే కాడ పొయ్యే కాడ యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఆడోళ్ళే కానీ మగోళ్ళే కానీ యాక్సిడెంట్లు అయ్యి చిన్న వయసులో చనిపోతారు. 30, 35, 25, 20 వయసు వచ్చిన వాళ్ళు యాక్సిడెంట్లే చస్తారు. చస్తే ఆ జీవునే పైకి పోదు, యమలోకానికి పోతుంది, భూలోకంలో ఉంటుంది. భూలోకం నుండి ఆత్మ ఆశ ఎక్కువ ఉంటుంది. ఆశ, కోరికలు ఉన్నాయి కదా, మరి ఆ కోరికలు అన్ని తీరినోడు పైకి వెళ్తాడు. అన్ని తీరిన వాడు భూమి మీద ఉంటాడు. రోడ్ల మటి ఇండ్లల్లా. తెలిసిందా? ఉంటారు మాట. తెలిసిందా? అదే వచ్చే కాడ పొయ్యే కాడ. తెలిసిందా? దెయ్యం శక్తి అంటే ఒక గాలి. ఆ గాలి అగబడుతుందా? కనిపించదు. తెలిసిందా? ఒకళ్ళు ఒంట్రికి వస్తుంటారు, ఒంట్రికి వచ్చినప్పుడే ఒంట్లో దూరుతుంది గాలి. దూరిందనుకో అది మంచి ఎదరమ్మలో పడుతుంది. ఎదరమ్మ మీద పట్టి ఒత్తుతుంటుంది. తినాలి జీవిని తినాలని ఒత్తుతుంటుంది. శక్తి అయ్యేది. తెలిసిందా? మీరు దెయ్యాలు భూతాలు అంటారు. దెయ్యం భూతం కాదు, అది శక్తి. ఆ శక్తి కూడుకొని రాత్రి నిద్రపోనీదు. కళ్ళు వచ్చేస్తుంటే తెల్లగా నల్లగా ఇంటికి లేరబోసుకొని వచ్చి పడుతుంటుంది మీద పడేప్పుడే అప్పుడే అర్థం చేసుకోవాలి. నువ్వు డాక్టర్ల దగ్గరికి పో, ఎంతమంది వైద్యుల దగ్గర పోయినా పోతుంది. దానికి మాస్తుంటే గురువు గారు ఉంటారే శివరామరాజు, ఒక్కసారి సంప్రదించాలి. సంప్రదించి మా దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళ పేర్లు అంజనం వేస్తాం. అంజనం వేసి చూస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందా, మీ కులమా, బయట కులమా, అది ఏ క్యాస్ట్ దెయ్యమా, గాలి శక్తి అని మనకు తెలిసిపోతాయి. అవి తెలిసినప్పుడు వాళ్ళ సమస్యలే కాకుండా మీ దగ్గరికి దయ్యాలు గాలి ఏదన్నా కూడా మీరు ఎలాంటివైనా సాల్వ్ చేసేస్తారు. ఎంతలా దెయ్యం ఉన్ని, ఎంతలా శక్తి ఉన్ని. తెలిసిందా? పండుకుంటే నిద్రపోదు, ఒక్కోళ్ళు నిద్రపోకుండా తెల్లవారుదలు మేలికే అట్లా ఉంటుంది. అది పట్టిందనుకో పిచ్చిగా అనిపిస్తుంటుంది. తెలిసిందా? నిద్రపోనీరుగా అవి దెయ్యాలు శక్తులు. అసలు రోజులు వస్తారు మా దగ్గరికి. కొంతమంది కేరళ మంత్రాలు అని చెప్పింది చూడు, అగో వాళ్ళు కూడా అంతే. ఆరోగ్యాలు బాగోవు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, పండుకున్న నిద్ర పట్టదు, పీడ కళలు తగులుతుంటాయి. తెలిసిందా? వాళ్ళకి కొన్ని గుర్తుండవు పొద్దున్న లేస్తే. అసంటోళ్ళు కూడా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ పేరులో చూసి వాళ్ళ పేరులో పూజలు చేస్తాం. మరి ఆ శక్తి పోవాలంటే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయన్నమాట. సరే గురూజీ, మాకు చాలా చక్కగా వివరించారు ఈ వీడియోలో. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లల ప్రాబ్లమ్స్ కానీ, భార్యాభర్తల ప్రాబ్లమ్స్ కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, ఏదైనా సరే మీ దగ్గర సొల్యూషన్ అనేది, మీ కోయరాజుల దగ్గర సొల్యూషన్ అనేది దొరుకుతుందని మీరు చక్కగా చెప్పారు. మాకైతే మీరు లొకేషన్ పంపించారు కాబట్టి మేము డైరెక్ట్ గా వచ్చాం. కానీ మిమ్మల్ని సంప్రదించాలంటే మీ ఫోన్ నెంబర్లు కానీ లేకపోతే అడ్రస్ కానీ మాకు ఒక్కసారి చెప్తారా? ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా, దగ్గర ఉండేవాళ్ళు వస్తారు, దూరంలో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. లండన్, కెనడా దూరంలో ఉంటారు. తెలిసిందా? మన ఇండియాలో ఉంటారు ఎంతో మంది. అది రావాలని అనుకుంటారు, రాలేరు. మరి వాళ్ళు రాని వాళ్ళకు కూడా
ఫోన్ చేస్తే ఫోన్లో చెబుతుంటాం. వాళ్ళ పేర్లో వాళ్ళ ఫోటో పంపించాలి. వాళ్ళ ఫోటో, వాళ్ళ పేర్లు, వాళ్ళు గోత్రం పంపిస్తే వాళ్ళ పేరు మీద అంజనం వేసి వాళ్ళు ఎక్కడన్నుండి అమెరికా, లండన్, కెనడా ఎక్కడున్నా వాళ్ళ పేర్లో చూసేస్తాం. వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ పేర్లు అక్కడ ఏం జరుగుతుందా, వాళ్ళు ఎలాగున్నారా తెలిసిందని వాళ్ళ గురించి మొత్తం చెబుతాం మేము. ప్రేమ గురించి, వ్యాపారం గురించి తెలిసిందా, వాళ్ళు ఎక్కడున్నా అన్ని విధాలుగా కట్టేస్తాం. వాళ్ళు ఏ పూజలు వాళ్ళు అక్కడ చేయాల్సిన అవసరం లేదు, మొత్తం మీరే చేసేస్తారు. మొత్తం మేమే చూస్తాం. ఒకరి దగ్గరికి పోయే పనే లేదు. మేము ఉన్నాగా శివరామరాజు తెలిసింది, ఒకసారి సంప్రదించి మమ్మల్ని కలవండి, అన్ని విషయాలు చెప్తుంటాం. నేను అన్ని పూజలు చేస్తుంటాం. మా అడ్రస్సు సికింద్రాబాద్ వచ్చి 31-32 ఏళ్ళు అవుతుంది తెలిసిందా. ఇక్కడ ఆఫీసు పెట్టాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు అల్పా వాటలు ఉంది కదా, ఆ అల్పా వాటల పక్కన మల్లన్న స్వామి గుడి ఉంది. ఆ గుడి వెనక రోడ్డు గల్లీ అంటారు, గుడి వెనక గల్లీ అని, అక్కడ శ్రీ గణపతి జ్యోతిషాలయం. నా పేరు శివరామరాజు గురూజీ తెలిసిందా. అన్ని విషయాలు తెలిసిన ముఖము చూసి చెప్తుంటారు. నమస్కారం గురూజీ, చాలా చక్కగా చెప్పారు. నమస్కారం తల్లి, అమ్మవారు దేవి. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ రోజు వీడియో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ సమస్య ఉన్నా మన శివరామరాజు గురూజీని కాల్ చేసినా, లేకపోతే వాళ్ళది అడ్రస్ సికింద్రాబాద్ లో ఉంది, వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి కలిసినా మీకు చక్కటి పరిష్కారం అయితే చెప్తారు. థ్యాంక్ యూ.